బ్రేకింగ్ న్యూస్. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయాడా? ఒక్క వీడియో అతని జీవితం తలకిందులు చేయబోతోందా? అతని అన్వేషణ కటకటాల్లో ఎండుకానుందా? తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, ఐఏఎస్ అధికారులు దానకిషోర్, వికాస్ రాజుపై ఆరోపణ చేస్తూ వీడియో విడుదల చేశారు అన్వేష్. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ ఆరోపణలు చేశారు. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయినట్లుగా కనిపిస్తోంది. ఒక్క వీడియో అతని జీవితం తలకిందులు చేయబోతోందా అనే ప్రశ్న అయితే తలెత్తుతోంది. అతని అన్వేషణ కటకటాల్లో ఎండుకానుందా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. అయితే దీనికంతటికీ కారణం అటు తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, అదేవిధంగా ఐఏఎస్ అధికారులైన దానకిషోర్, వికాస్ రాజుపై ఆరోపణ చేస్తూ ఒక వీడియో విడుదల చేశాడు అన్వేష్. అయితే హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో సుమారు 300 కోట్లు కొట్టేశారంటూ కూడా ఆరోపణలైతే చేశారు. రెడీగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయినట్లుగా కనిపిస్తోందంటూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. దీనికంతటికీ కారణం ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లపైన అతను చేసిన వ్యాఖ్యలు, చూపించిన ఫోటోలు, అతను చేసిన కామెంట్స్. సో దీని అంతటికీ కారణం ఏంటి ఆ వీడియో? అంటే యూట్యూబర్గా, ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి అవినాష్ సంబంధించి ఆయన కొన్ని వీడియో చేస్తూ అనేక ఆరోపణలు చేశాడు. డీజీపీ జితేందర్తో పాటు ఐఏఎస్ అధికారులపైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది. 300 కోట్ల రూపాయలు లంచంగా తీసుకొని మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన 3 బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసే విధంగా వీళ్ళ సహకారం అందించారని చెప్పేసి కూడా ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీనికి సంబంధించే మంగళవారం రోజు ఈ వీడియోని పోస్ట్ చేసి తన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అదేవిధంగా ఫేస్బుక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆ వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత పోలీసులు గమనించారు. ఐటీ సెల్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ గమనించి వెంటనే సైబరాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అవినాష్ ఏదైతే ఆయనకు సంబంధించి అన్వేష్కి సంబంధించి ఒక తప్పుడు ప్రచారం చేసే విధంగా తను వీడియోలో మాట్లాడాడు. డీజీపీ స్థాయి అధికారి, అదేవిధంగా ఐఏఎస్ స్థాయి సీనియర్ అధికారుల పట్ల తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకున్నా ఒక బోర్డు పైన ఒక మ్యాప్ గీసేసి ఈ బెట్టింగ్ యాప్ నుండి ఇన్ని డబ్బులు పోయాయి అని చెప్పేసి కూడా అతని నోటికి వచ్చినన్ని మాటలన్నీ కూడా మాట్లాడి ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. దీనిపైనే పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. గతంలో అన్వేష్కి సంబంధించి అతను ఏ వీడియో చేసినా కూడా వాళ్ళపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటుండడంతో ఇక ఏకంగా డీజీపీనే టార్గెట్ చేసి డీజీపీ కూడా ఈ బెట్టింగ్ యాప్లకు పరోక్షంగా ఆయన సహకారం అందించాడు. అందుకు లంచంగా 300 కోట్ల రూపాయలు 7 అధికారులు కలిసి తీసుకున్నారని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. కానీ దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలను కూడా ఆ వీడియో చూపించలేదు. కాబట్టి దానికి సంబంధించే ఈయన కావాలని కొందరిని టార్గెట్గా చేసుకొని ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పేసి కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అన్వేష్ పైన కొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఏవైతే బిఎన్ఎస్ యాక్ట్కి సంబంధించి కొత్త సెక్షన్లకు సంబంధించిన కేసు నమోదు చేయడం జరిగింది. అతని పైన బిఎన్ఎస్ యాక్ట్ 352/353(1) అదేవిధంగా 353(1), 353(2) పెట్టేసి అదేవిధంగా 356(2), 356(3) అని పెట్టేసి కూడా బిఎన్ఎస్ యాక్ట్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఐటీ యాక్ట్ 2008 కింద కూడా ఆయన పైన కేసు నమోదు చేశారు. ఇక అన్వేష్కి సంబంధించి గత 2-3 నెలలుగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆయన ఏవైతే ప్రమోషన్ చేస్తారో వారికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేస్తున్నానని చెప్పేసి కూడా వీడియోలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆ వీడియోలలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బులు తీసుకొని ఇలా బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తున్నారని చెప్పేసి ఆరోపించాడు. దానిపైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి విచారణ చేపట్టాలని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేసి విచారణ జరుగుతుంది. ఎవరైతే సెలబ్రిటీస్ బెట్టింగ్
బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశారో, నేరుగా ఆ బెట్టింగ్లో డబ్బులు పెట్టండి గెలవండి అని చెప్పేసి వాళ్ళు ప్రమోషన్ చేశారో వారిపైన విచారణ జరుగుతుంది. కానీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అన్వేష్ ఒక వీడియో 10 నిమిషాలకు పైగా ఉన్నటువంటి వీడియోని యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. తాను డీజీపీ జితేందర్, అదేవిధంగా సిఎస్ శాంతకుమారి, మాజీ సిఎస్ శాంతకుమారి, మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, అదేవిధంగా దానకిషోరు, మరికొంతమంది మొత్తం 7 మంది కలిసి మెట్రో రైల్లో ఏదైనా యాడ్ వేయాలంటే పోలీసుల అనుమతి కూడా ఉంటుంది. ఈ బెట్టింగ్ నిషేధ జాబితాలో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసినందుకు వీరందరూ కలిసి 300 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారని చెప్పేసి ఆయన ఆరోపించాడు. దీనికి సంబంధించి ఇప్పుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతనికి సంబంధించి విచారణ కూడా ప్రారంభించారు. ప్రపంచ యాత్రికుడిగా చెప్తూ 100 దేశాలు తిరిగి తాను వివిధ దేశాలకు సంబంధించిన సంస్కృతులు వాటన్నిటికి సంబంధించి తన యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు. కానీ గత 2 నెలలుగా ఈ బెట్టింగ్ యాప్స్ పైనే పూర్తిగా తాను ఎవరైతే ప్రమోషన్లు చేస్తున్నారో వారి పట్ల టార్గెట్గా చేసుకొని, కొంతమందిని టార్గెట్ చేసుకొని వారిపై వీడియోలు చేయడం, వీరందరూ కూడా బెట్టింగ్ యాప్లకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఆయన వీడియోలు చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులపైనే టార్గెట్ చేశాడు. కాబట్టి అసలు అన్వేష్ ఎందుకు ఇలాంటి వీడియోలు చేశాడు, ఇతని వెనకాల ఉండి ఎవరైనా చేయిస్తున్నారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే వారానికి ఒకరిని టార్గెట్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా బెట్టింగ్ యాప్స్ నిషేధకి సంబంధించి ప్రమోషన్ చేస్తే ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు. అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక మీద మేము ఎవరము కూడా బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయము అని చెప్పేసి కూడా సెలబ్రిటీలు చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు సెలబ్రిటీల తర్వాత పోలీసులను, ఐఏఎస్లను ఎందుకు అన్వేష్ టార్గెట్ చేశాడు, అన్వేష్ వెనకాల ఎవరున్నారు, ఎవరైనా కావాలని చేసినా, లేదంటే ఇతనే తమకు కావాల్సిన వ్యూస్ కోసం కానీ, లేదంటే తనకు సోషల్ మీడియాలో పేరు రావాలని ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు అంటే ప్రచారం చేస్తున్నాడా లేదా అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. అన్వేష్ ఇంటికి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి విచారించే అవకాశం కనబడుతుంది. తాను ఎలాంటి ఆధారాలు ఉన్నాయని ఈ వీడియో చేశాడనే దానిపై కూడా పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. కానీ తను ఈ వీడియోలో ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఒక బోర్డు పైన లెక్కలు రాసేసి ఎవరైతే పేర్లు అధికారులు ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించిన పేర్లు రాసి ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన పేర్లు రాశారు. 3 బెట్టింగ్ యాప్స్కి సంబంధించి పేర్లు రాసి ఆ బెట్టింగ్ యాప్స్లో వీరు మెట్రో రైల్లో 300% మీరు పెట్టుబడిగా పెట్టిన దానికి 300% పెట్టుబడిగా తిరిగి పొందొచ్చు అని చెప్పి ప్రచారాలు చేశారు. ఈ ప్రచారానికి వీరందరూ సహకరించారు. వీరి సహకారం వల్లే మెట్రో రైల్లో ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయని చెప్పేసి కూడా అన్వేష్ ఆరోపిస్తున్నాడు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. వరుసగా ఒక 2-3 నెలల నుంచి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వివాదం నడుస్తుంది. బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో నిషేధంలో ఉన్నాయని చెప్పేసి పోలీసులే చెప్తున్నారు. అలాంటి నిషేధం ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు లంచంగా తీసుకున్నారని ఇప్పుడు అన్వేష్ ఆరోపిస్తున్నాడు. కాబట్టి దీనికి సంబంధించి లోతైన విచారణ పోలీసులు అయితే ప్రారంభించారు. Right. Thank you, Suresh. Thanks for the details.